నమస్తే. నా పేరు డాక్టర్ శివాని, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, అశ్విని హాస్పిటల్. ఇవాళ మనం మెడ నొప్పి, సర్వైకల్ స్పాండలైసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. దానికి 2-3 మెయిన్ కారణాలు ఉంటాయి. యంగ్ వాళ్ళకి, కొంచెం వయసు తక్కువ ఉన్న వాళ్ళకి దేనివల్ల వస్తుందంటే బ్యాడ్ పోస్చర్, అంటే మెడ వంచి ఎక్కువ పని చేయడం, లైక్ ఐటీ ఇండస్ట్రీస్లో ల్యాప్టాప్ చూసి పని చేయడం, ఆర్ మొబైల్ ఎక్కువ కిందన వాడుతూ ఉండడం, 6-7 గంటలు ల్యాప్టాప్ చూసి కింద చూసి పని చేయడం, ఆర్ ఎల్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డాక్టర్ చదువులు కానీ, సిఏ చదువులు కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కింద బుక్ చూసి 7-6 గంటలు చూసి చదవడం, దానివల్ల ఏంటంటే మెడ కండరాలు ఉంటాయి, అది వెనకాతలు మనకి సపోర్ట్ తీసుకొని మెడ స్ట్రైట్గా నించోబెడతాయి. మనం ఎప్పుడైతే కిందకి చూస్తామో ఆటోమేటిక్గా దాని మీద ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడడం వల్ల ఏంటంటే మనము 7-6 గంటలు ఒకే పొజిషన్లో ఉండడం వల్ల అక్కడ కండరాలు బిగించిపోయి మనకి నొప్పి వేడపడుతుంది. ఇప్పుడు అది మనం తగ్గించుకోవాలంటే మెయిన్గా మిడిల్లోని ల్యాప్టాప్ మన సేమ్ హైట్లో ఉండాలి, ఐ లెవెల్లో ఉండాలి, ఆర్ ఎల్స్ బుక్ కొంచెం హైట్లో పెట్టి ఈ లెవెల్లో చూసినట్టు ఉండాలి, ఇలా చూడకుండా ఇలా పైకి చూసినట్టు ఉండాలి. అలాంటివి చిన్న చిన్నవి చేస్తే మోస్ట్లీ ఆ నెక్ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుందండి. ఇంకా వృద్ధులకి, వయసు ఎక్కువ వాళ్ళకి దేనివల్ల వస్తుందంటే 2 వెన్ను ముక్కల మధ్యన వెన్నుపూస ఉంటుంది. ఆ వెన్నుపూస అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే 2 వెన్ను ముక్కల మీద ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడడం వల్ల మనకి మెడ నొప్పి ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఆ వెన్నుపూస తగ్గుతుందో ఆ అరిగిపోవడం వల్ల నరం మీదకి బయటకు వచ్చేయడం వల్ల వెన్నుపూస నరం మీదకి నొక్కుతూ ఉంటుంది. ఆ నొక్కడం వల్ల ఏంటవుతుందంటే మెడ నొప్పి కాకుండా మెడ నొప్పితో పాటు తిమ్మిర్లు రావడం, మెడ నుంచి చేతి వరకు తిమ్మిర్లు రావడం, మొద్దుబారడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. దీనికి రాడికులోపతి అంటారు. అంటే నరంకి నొక్కడం వల్ల ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇలాంటి కండిషన్లో మనం ఏంటంటే ఎక్కువ ఎంఆర్ఐ ఇవన్నీ చేయించుకొని చూడాలి. ఒకేలా అది సర్జరీ పడుతుందా లేదా, సర్జరీ పడకుండా ఎక్సర్సైజులతో తగ్గుతుందా లేదా, ఇవన్నీ మనకి ఎంఆర్ఐలో తెలుస్తుంది. ఇంకా ఇవన్నిటికీ మెయిన్ కారణం మన పోస్చర్. ఇప్పుడు మనము కూర్చునే గూని ముందుకు పెట్టుకొని కూర్చుంటాం, మోస్ట్లీ మనకు అలవాటు. మన పోస్చర్ అంటే స్ట్రైట్ ఉండాలి, షోల్డర్ లెవెల్లో నెక్ స్ట్రైట్ ఉండడం వల్ల ఉంటుంది. అలా ఉంటే ఇవన్నీ కారణాలు తగ్గుతాయి. దీనికి సింపుల్ ఎక్సర్సైజెస్ 2-3 ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే మనము నెక్ మూవ్మెంట్ ముందుకి, వెనకలకి, పక్కకి ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ ఉంటాయి. మనము ఇప్పుడు ఇటుపక్క చేసినప్పుడు ఇది ప్రెషర్ పెట్టి చేత్తో నెట్టాలి. నెట్టినప్పుడు ఇటు సైడ్ బుర్ర తిరిగితే అది నెక్ ఎక్సర్సైజ్ 2 ఇలాగా. ఇప్పుడు ముందుకి చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ మనం అలా ప్రెషర్ పెడితే నొక్కుతూ ఉంటే ఆ నెక్ ఎక్సర్సైజెస్, ఇది ఎంత టైం పట్టదండి, 5-6 నిమిషాలు పడుతుంది. రోజుకి మీరు 2-3 సార్లు టీవీ చూసినప్పుడైనా చేస్తే ఇవన్నీ తగ్గుతాయి. ఈ చిన్న ఎక్సర్సైజుల వల్ల మీకు మోస్ట్లీ చిన్న నెక్ పెయిన్లు అన్నీ తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే మీరు దిండు వాడడం వల్ల ఎక్కువ హైట్ దిండు వాడకూడదు. మనం ఎక్కువ హైట్ వాడితే ఏంటంటే మనకి నెక్ ఇలా వచ్చేస్తుంది పడుకున్నప్పుడు. సో అలా రాకుండా సన్నటి దిండు వాడడం కానీ, హార్డ్ సర్ఫేసెస్ మీద పడుకోవడము, మ్యాట్రెస్ కొంచెం హార్డ్ మంచి మ్యాట్రెస్ తీసుకొని పడుకోవడము, ఇవన్నీ చేస్తే నెక్ పెయిన్ అనేది చాలా మట్టుకు తగ్గుతుందండి. బట్ తిమ్మిర్లు ఎప్పుడైతే వస్తాయో చేతి నుంచి కాలు వరకు తిమ్మిర్లు రావడము, లేకపోతే మెడ ఉంచినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ లాగా తగలడము, లేకపోతే దగ్గుతే మెడ నొప్పి అదరడము, మెడ నొప్పి రావడము, ఇవన్నీ అవుతే మాత్రం ఎంఆర్ఐ తీయించుకుంటే మంచిది. దగ్గరలో న్యూరోసర్జన్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేస్తే మంచిది. అది. థ్యాంక్ యూ.